ఓం సాయిరాం. బాబా తన బిడ్డల కష్టాలను తీర్చడానికి ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారానని చెప్పే ఒక అద్భుతమైన లీల ఇది. ఈ కథలోకి వెళ్లే ముందు మీరు కూడా బాబా భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బాబా లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక భక్తుడు తన చిన్న కొడుకును తీసుకుని రైలులో ప్రయాణిస్తున్నాడు. కిటికీ పక్కన కూర్చున్న ఆ బాబు పొరపాటున చేయి బయటపెట్టడంతో అతని చేతికున్న బంగారు గొలుసు ఊడి బయటపడిపోయింది. ఆ గొలుసు ఆ భక్తుడి తల్లి జ్ఞాపకం, దానికి తోడు అది చాలా విలువైనది. వేగంగా వెళ్తున్న రైలులో అది ఎక్కడ పడిందో వెతకటం అసాధ్యం. ఆ భక్తుడు మనసులో ఎంతో బాధపడుతూ, బాబా, అది మా అమ్మ చివరి గుర్తు, నీవే తిరిగి ఇప్పించాలి అని కళ్ళు మూసుకుని ప్రార్థించాడు. వారు తన ఊరికి చేరుకుని స్టేషన్లో దిగగానే అక్కడ ఒక రైల్వే కార్మికుడు వారి దగ్గరకు వచ్చాడు. ఆయన చేతిలో ఆ అబ్బాయి పోగొట్టుకున్న బంగారు గొలుసు ఉంది. నాయనా, ఇది పట్టాల మీద పడి ఉంటే తీశాను, ఆ బాబాయే ఇది నీదని చెప్పి నీ దగ్గరకు పంపారు అని చెప్పి ఆ గొలుసునిచ్చాడు. ఆశ్చర్యపోయిన ఆ భక్తుడు, నేను ఇది 100 మైళ్ల దూరంలో పోగొట్టుకున్నాను, మీ వరకు ఎలా వచ్చింది అని అడిగేలోపే ఆ కార్మికుడు మాయమైపోయాడు. స్టేషన్లో విచారిస్తే ఆ సమయంలో అక్కడసలు ఏ కార్మికుడూ పనిలో లేడని తెలిసింది. తన ఆర్తిని గమనించి ఆ జ్ఞాపకాన్ని కాపాడింది సాక్షాత్తు ఆ సాయి తండ్రి అని గ్రహించిన ఆ భక్తుడు ఆనంద బాష్పాలతో బాబాకు నమస్కరించుకున్నాడు. మనం పోగొట్టుకున్నవి కూడా బాబాదా దయ ఉంటే తిరిగి మనల్ని చేరుతాయి. ఓం సాయిరాం.